నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తోంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ హయాంలో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్ కు గట్టి గుణపాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 నియోజకవర్గాలకే ఆ పార్టీని పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలవుతోంది. చంద్రబాబు సారథ్యంలో అన్ని రంగాల్లో ఏపీ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. బీజేపీ, జనసేన పార్టీల నేతలను కలుపుకొని పోతూ కూటమిలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు వివాదాస్పదమవుతోంది. గత 3 రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతోంది. తన బస్సును తగలబెట్టింది బీజేపీ నేతలే అంటూ జేసీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీజేపీ నేతలు కూడా జేసీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా తాడిపత్రి పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేవలం మహిళలే పాల్గొనాలని రూల్ పెట్టారు. అయితే బీజేపీ మహిళా నేత జేసీ పార్కులో నిర్వహించే న్యూ ఇయర్ వేడుకలపై అభ్యంతరం తెలిపారు. కేవలం మహిళలకే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మహిళలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరో బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి తీసుకునే వారు ఎక్కువగా ఉంటారు. అలాంటి సెన్సిటివ్ ప్రాంతంలో కేవలం మహిళలకే పార్టీని ఏర్పాటు చేయడం ఏంటి? మహిళలకు ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇలా వివాదం సాగుతుండగా జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో ఏమో కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మహిళా నేత మాధవీలతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపైన ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఇక తన బస్సులను పథకం ప్రకారం దగ్ధం చేసిన షార్ట్ సర్క్యూట్ అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపైన జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులకు నిప్పండించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 450 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారని, ఇప్పుడు 2 బస్సులకు నిప్పండిస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. వీళ్లకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని, బీజేపీ మాత్రం తన బస్సులను తగలబెట్టించారని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం ఫైర్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నారు. జేసీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలు సరికాదని, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీపై జేసీ అర్థం లేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని జేసీకి హితవు పలికారు. జేసీ కుటుంబం న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తే బీజేపీ నేతలకు ఇబ్బంది ఏంటన్న ప్రశ్న జేసీ వర్గీయుల నుంచే వ్యక్తమవుతోంది. కేవలం కూటమి నేతల మధ్య గొడవలు సృష్టించేందుకే బీజేపీ మహిళా నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, అసలు బీజేపీ పెద్దలను సంప్రదించకుండా కూటమిలో భాగస్వామిగా ఉన్న నేతలపై ఎలా విమర్శలు చేస్తారంటూ జేసీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం తగ్గేదేలే అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ మహిళా నేతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కూటమి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.